కొందరు శాస్త్రవేత్తలు మహామేధావి ఐన్స్టీన్ను కలిసి ఆయన తదనంతరం ఆయన మెదడును విశ్లేషించడానికి అనుమతి కోరారు. ఆయన ఒప్పుకొని ఒక షరతు పెట్టాడు. తను ఒక స్టీల్ కవరు రాసి ఉంచుతానని, తన మెదడును విశ్లేషించిన తరువాత మాత్రమే కవరును విప్పి చదవాలన్నదే ఆ షరతు. కొన్నాళ్లకు ఐన్స్టీన్ మహాశయులు చనిపోయారు. శాస్త్రజ్ఞులు ఆయన మెదడును సంపూర్ణంగా విశ్లేషించి రిపోర్టు తయారు చేశారు. ఐన్స్టీన్ రాసిన షరతును తీసి ఏం రాశాడో చూశారు. అందులో, మీరు నా మెదడును పరిశీలించారు కదా, అందులో అందరిలాగానే నా మెదడులో కూడా 9 బిలియన్ కణాలు ఉన్నాయి. నిజమే, ఆయన మెదడు అందరిలాంటిదే. శాస్త్ర పరిశోధనలో తేలింది కూడా అదే. మిగతా వాళ్లకు నాకు ఉన్న తేడా నాకొక్కడికే తెలుసు. అర్థమైందనుకుంటాను. అతని మెదడు అందరిలాంటిదే, కానీ దాన్ని సానపట్టడంలోనే అతనికి ఇతరులకు తేడా. మనిషి జీనియస్ కావడంలో 80% చెమటొచ్చడం అంటే కృషి, పట్టుదల, లక్ష్యం పట్ల దీక్ష వంటివి. మిగిలిన 20% సవాళ్లను